హాస్పిటల్స్ లాగా కాకుండా, అన్ని పెయిన్ సెంటర్స్ లాగా కాకుండా మీరు ఫోన్‌లోనే పేషెంట్‌ని ట్రీట్ చేస్తామని చెప్పారు. ఇఫ్ ఎనీ కేస్ మీ దగ్గరే ట్రీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ పేషెంట్‌కి ఎమర్జెన్సీ అయితే అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు? మేడం ఫస్ట్ మనకి కాన్వర్సేషన్ చేసినప్పుడు మన డాక్టర్స్ మాట్లాడతారు. సో కాన్వర్సేషన్ అయినప్పుడు మనం పేషెంట్ కి ఐడెంటిఫై చేస్తాం వెదర్ ద పేషెంట్ ఈజ్ ఇన్ కంఫర్టబుల్ సిచ్యువేషన్ కాదా అనేది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వీ డోంట్ డీల్ ఇట్ ఓవర్ ద ఫోన్. ఫస్ట్ ప్రైమరీ కన్సల్టెంట్ ని కలవమని చెప్తాం. వన్స్ మనం అన్ని ఎలెక్టివ్ కేసెస్ అంటే క్రానిక్ పెయిన్స్, దీర్ఘకాలపు నొప్పులు ఉంటాయి కదా, ఆ దీర్ఘకాలపు నొప్పుల్నే మనం ఇక్కడ డీల్ చేస్తాం అనమాట. సో అండ్ వి హెల్ప్ పేషెంట్స్ నాట్ టు ల్యాండ్, అంటే ఎమర్జెన్సీకి అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఈ ప్రొసీజర్స్ చేస్తాం అనమాట. ఓకే, దట్స్ ద పాయింట్. సాహిత్య గారు, ఇప్పుడు ఫోన్ లోనే పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తామన్నారు కదా, మీకు ఎంతమంది స్టాఫ్ ఉంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పెయిన్ తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఐడెంటిఫై చేయడానికి ఎవరైనా స్పెషలిస్టులు ఉన్నారా మీ దగ్గర? సో మా దగ్గర ఈ ఇందాక చెప్పినట్టు మెడికల్ సర్టిఫైడ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు మెయిన్లీ డాక్టర్స్, అంటే అనెస్థెటిస్ట్ ఉంటారు, పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు, అండ్ ఆ తర్వాత ఫిజియోథెరపిస్టులు ఉంటారు. సో వి ఆల్ డీల్ విత్ డే ఇన్ డే అవుట్ ఇవే పేషెంట్లతో, సయాటికా పేషెంట్స్, రకరకాల పెయిన్ కండిషన్ పేషెంట్స్ తోనే డీల్ చేస్తాం అనమాట. సో దే ఆల్ అండర్స్టాండ్ ద పేషెంట్స్ సిచ్యువేషన్ కండిషన్. సో దాని ప్రకారంగా వాళ్ళకి అండ్ ఫైనలీ నేను ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తాను అనమాట. ఓకే, దెన్ వి ఆస్క్ ద పేషెంట్ టు కమ్.